కృష్ణమ్మ ప్రవాహం మరింత ఉధృతమైంది. జూరాల డ్యాంకు గంటకు వరద తీవ్రత పెరుగుతుంది. కర్ణాటకలో వర్షాలు విస్తారంగా కురుస్తున్న కారణంగా ఆల్మట్టి డ్యాం నుంచి 2,50,000 క్యూసెక్ల నీటిని ఇవాళ ఉదయం విడుదల చేశారు. ఎగువ నుంచి వస్తున్న వరదకు అనుగుణంగా జూరాల ప్రాజెక్టు 46 గేట్లను ఎత్తివేసి 2 లక్షలకు పైగా క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. కృష్ణానది ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జూరాల నుంచి 2.5 లక్షల క్యూసెక్లు వదలడం, అటు తుంగభద్ర నుంచి 91,000 క్యూసెక్లు అవుట్ఫ్లో వస్తోంది. జూరాల, తుంగభద్ర నుంచి భారీగా వస్తున్న వరదతో శ్రీశైలం డ్యాం వేగంగా నిండుతోంది. వరద ఇలాగే కొనసాగితే జూలై చివరికల్లా శ్రీశైలం డ్యాం పూర్తిగా నిండుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆల్మట్టి డ్యాం పూర్తిగా నిండుతున్నట్టు కనిపిస్తుంది. ఆల్మట్టిలో 46 గేట్లు ఎత్తి 25 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సందీప్, ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ, దావణగిరి, రాణిబెన్నూరు ఈ తదితర ప్రాంతాల్లో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ డ్యాంలన్నీ నిండుతున్నాయి. ఆల్మట్టి గాని, నారాయణపూర్ గాని, జూరాల గాని ఈ 3 డ్యాంలు నిండడంతో ఇప్పుడు తుంగభద్ర డ్యాం కు కూడా భారీగా ఇంట్లో వరద పోటెత్తింది. ప్రస్తుతం తుంగభద్ర డ్యాం దాదాపు పూర్తి స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్ బట్టి చూస్తే 1632.01 అడుగులకు తుంగభద్ర డ్యాం కెపాసిటీ చేరుకుంది. అయితే కెపాసిటీ 101.813 అంటే 101.813 టీఎంసీలకు చేరుకుంది. ఇది మొత్తం సామర్థ్యం అయితే 105 టీఎంసీలు. 105 టీఎంసీలుగా 101 ఇంకా 4 టీఎంసీలు అయితే డ్యాం పూర్తిగా నిండుతుంది. అయితే ఈ డ్యాం నిండుతున్న నేపథ్యంలో, పూర్తిగా అంటే ఇంట్లో వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు గేట్లను కూడా ఎత్తి కిందికి వదులుతున్నారు అధికారులు. నిన్న సాయంత్రం అయితే 10 గేట్లను 1 అడుగు మేర ఎత్తి కిందికి నీళ్లను వదిలారు. అయితే ఇంకా ఇంట్లో ఎక్కువగా భారీగా వస్తూ ఉండడంతో ఇప్పుడు కాసేపటి కిందట 12 గేట్లను ఎత్తి 2 అడుగుల మేర, ఇప్పుడు 1 అడుగు నుంచి 2 అడుగులు పెంచారు డ్యామ్ గేట్లను ఎత్తడాన్ని. 2 అడుగులు ఎత్తి డ్యామ్ గేట్లను కిందికి నీటిని వదులుతున్నారు. మొత్తంగా 39,956 క్యూసెక్కులు ప్రస్తుతం ఇప్పుడు తుంగభద్ర డ్యాం నుంచి బయటికి వదులుతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ తుంగభద్ర డ్యాం కు వరద కొనసాగుతూ ఉండడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ఈ నిన్న సాయంత్రానికి 1630 అంటే ఇప్పుడు 1632కు చేరుకుంది. ఒక అడుగు మాత్రమే ఉంది. డ్యాం కు ఆశించిన స్థాయి కన్నా ఎక్కువగా నీరు చేరుతుందని అధికారులు చెబుతున్నారు. గరిష్ట స్థాయిలో నీటి నిల్వ ఉండడంతో హెచ్ఎల్సీ రైతులు ప్రస్తుతం అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఎల్సీ బొమ్మనహాల్ సరిహద్దు 105వ కిలోమీటర్ వద్ద 500 క్యూసెక్కుల నీటి ప్రవాహం కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. ఆ నీటి ప్రవాహం అంతా ప్రస్తుతం అనంతపురం జిల్లాకు చేరుకుంటుంది. ఎందుకంటే తుంగభద్ర ఇప్పుడు రాయలసీమ ప్రాంతానికి ఒక వరప్రదాయని. తుంగభద్ర గాని, శ్రీశైలం డ్యాం కానివ్వండి, ఈ 2 ప్రాంతాల్లో ఈ 2 డ్యాంలు నిండితే ఈ రాయలసీమకు గాని, అటు తెలంగాణ ప్రాంతానికి కూడా ఎక్కువగా రైతులకు, ప్రజలకు మేలు చేకూరుతుంది. అటు సాగునీరు గాని, తాగునీరు గాని ఈ రెండింటికి ఉపయోగపడుతుంది. గత 2-3 ఏళ్లుగా డ్యాములు నిండకపోవడంతో రైతులు గాని, ప్రజలు గాని సాగునీటికి బాగా ఇబ్బంది పడ్డారు. పంటలు వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డారు. దాదాపు 6 లక్షల ఎకరాలకు పైగా ఇక్కడ పంటలు పండించుకుంటుంటారు రైతులు. అయితే నీటి వసతి కానీ లేకపోవడంతో, నీటి సరఫరా లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ ఇయర్ కూడా ఈ వర్షాకాలంలో వర్షాలు కురవలేదు. లాస్ట్ 2 నెలలుగా వర్షాలు కురవకపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. అయితే ఇప్పుడిప్పుడే డ్యాములు మొత్తం ఈ కృష్ణా బేసిన్ లో ఏవైతే డ్యాములు ఉన్నాయో అవన్నీ నిండుకుండలా మారిపోవడంతో రైతులు అలాగే ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం డ్యాం కు కూడా ఎంత పెరుగుతోంది. జూరాల నుంచి 169,602 క్యూసెక్కులు ప్రస్తుతం వరద ప్రవాహం వస్తున్నట్లుగా కూడా మనకు లేటెస్ట్ అప్డేట్ ని బట్టి తెలుస్తోంది. మొత్తం శ్రీశైలం డ్యాం 885 అడుగులకు గాను ఇప్పుడైతే 215.807 టీఎంసీల నీటి సామర్థ్యం అయితే ఇప్పుడు 87.2476 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఇంకా అంటే టీఎంసీలు ఎక్కువగా ఇక్కడికి చేరుకోవాలి, ఇంట్లో రావాలి ఇంకా శ్రీశైలం డ్యాం కి. అయితే ఇప్పుడు తుంగభద్ర డ్యాం గేట్లు 33 గేట్లు ఎత్తేసిన తర్వాత జూరాల డ్యాం గేట్లు కూడా పూర్తి స్థాయిలో ఎత్తితే ఎక్కువగా శ్రీశైలం డ్యాం కు వరద పోటు అంటే ఇంట్లో వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం శ్రీశైలం డ్యాం లో అయితే ఇంట్లో 193,803 క్యూసెక్కులు ఉంది. పవర్ హౌస్ జనరేషన్ ద్వారా 31,724 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. అంటే పవర్ జనరేషన్ కూడా ఇప్పుడు ఓన్లీ ఇది తెలంగాణకు సంబంధించి అక్కడ కూడా పవర్ జనరేషన్ చేస్తూ
3.83 యూనిట్లు విద్యుత్ ఉత్పాదన 30 యూనిట్ల ఉత్పాదన చేస్తున్నారు. ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే రియలైజ్డ్ ఇన్ఫ్లోలు అయితే 1,70,422 క్యూసెక్లు శ్రీశైలం జలాశయానికి చేరుకున్నట్లు అధికారుల సమాచారం మేరకు మనకు తెలుస్తుంది. అయితే ఈ తుంగభద్ర రిజర్వాయర్ అయితే ప్రతి గంటకు ఇన్ఫ్లో పెరుగుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే 10 గేట్ల నుంచి ఇప్పుడు 12 గేట్లను ఎత్తి కిందికి వదులుతున్నారంటే ఎంత ఇన్ఫ్లో వస్తుందో మనకు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి డ్యామ్ లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి గేట్లను ఎప్పటికప్పుడు ఎత్తి దిగువ వదులుతున్నారు. ఇటు రైతుల్లో కూడా హర్షం వ్యక్తం అవుతుంది సందీప్. ప్రస్తుతం అయితే ఈ డ్యామ్లు నిండడం వల్ల రైతులకు ఎంతో మేలు చేకూర్చినట్లు అవుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.